బీఆర్ఎస్ బీజేపీలపై మరోసారి సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో చీలికలు తేవడానికి ఈ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 37% ఓట్లు రాగా తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం 15కి పడిపోయిందన్నారు. మిగిలిన 22% ఓట్లు ఎవరికి చేరాయని సీఎం ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అలాంటి కుట్రే జరగనుందని, ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని సీఎం అన్నారు. నా యొక్క మనవి ఒక్కటే, కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15%కి పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీరందరూ, మనమందరం సల్మాన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.